నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. ఎప్పటిలాగే జ్యోతిషపరమైన సమస్యల నివృత్తి తెలిపేందుకు మనతో పాటు స్టూడియోలో లైవ్గా ఉన్నారు శ్రీ పొనులూరి శ్రీనివాస్ గారి సిద్ధాంతి గారు. మీరు కింద స్క్రాల్ అయ్యే నెంబర్లకి ఫోన్ చేసి సమస్యలు ఏవైనా ఉంటే వాటి నివృత్తి తెలుసుకోవచ్చు. సిద్ధాంతి గారు నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. మనం కాలర్స్ని తీసుకునే ముందర మీరు అసలు మా ప్రేక్షకులకు ఏమైనా ఉంటే ఇవాళ ఏమైనా కొత్తగా తెలియజేయాలనుకుంటున్నారా అన్న విషయం చెప్పండి. నిన్నటి కార్యక్రమంలో నేను ఒక చిన్న తప్పు చేశాను, క్షంతవ్యుడిని. ఏమిటా తప్పు అంటే, మొత్తం 27 నక్షత్రాలు అయితే అందులో 12 నక్షత్రాలు పోతే 27 - 12 ఎంత? 15, 18 అని చెప్పా. కనుక నా తప్పుకు నేను చెప్పలేసుకుంటున్నాను. కనుక 27 నక్షత్రాల్లో 12 నక్షత్రాలు మాత్రం 50%, మిగిలినటువంటి 17 నక్షత్రాలకి 25%. సరే, 12 రాసులు 12 నక్షత్రాలు ఏ నక్షత్రాలు ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క రాశికి కూడా సపరేట్గా కొన్ని ఉంటాయి. కనుక ఏంటంటే ఈరోజు కార్యక్రమంలో కాలర్స్తో మాట్లాడుతూ వీలైనంత వరకు కాలర్ని ఫోన్ పెట్టేసి చెప్పేసి ఆ తర్వాత వెంటనే మేషరాశి ఎట్లా ఉంటుంది, వృషభ రాశి ఎట్లా ఉంటుంది, మిథున రాశి, ఆ విధంగా 12 రాశులకి చక్క రైఫిల్ లాగా వెళ్ళిపోదాం. కనుక జాగ్రత్తగా వింటానికి ప్రయత్నం చేయండి. కాల్స్ చేసేవారు కూడా 01, 02 కాకుండా ముందు తేదీ, నెల తెలుగులో చెప్పండి. 0608 మాత్రం దయచేసి చెప్పకండి. ఆరోగ్య విషయం అడగండి, ప్రభుత్వ ఉద్యోగాలు అంతకంటే అడగండి. ఓకే, రైట్. ఫస్ట్ కాల్ చూద్దాం అండి. హలో. మేము వైజాగ్ నుంచి. హలో, మేము వైజాగ్ నుంచి అండి. చెప్పండి. వైజాగ్ నుంచి అండి. పెద్దగా మాట్లాడారు, కొంచెం పెద్దగా మాట్లాడరా అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ అండి చెప్పండి. 5/7/88 అండి. 5/7/88. టైం అండి? మధ్యాహ్నం 1:15. పాప మ్యారేజ్ గురించి అండి. ఓకే ఓకే అమ్మా. మధ్యాహ్నం 1:15 కదా రాత్రి అమ్మా? శరణ్య అండి పేరు. ఓకే. ఉత్తరాభద్ర నక్షత్రం చూసుకుంటారు తల్లి? అదేనండి. పూర్వభద్ర మాత్రం కాదు. నో 100% కాదు. నేను నాసా టైమింగ్స్ ప్రకారం చెప్తున్నటువంటి భారత ప్రభుత్వ ఆమోద గణితం వేసినటువంటి పంచాంగ సిద్ధాంతాన్ని 40 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను. భారతదేశ ప్రభుత్వం 1956 నుంచి రాష్ట్రీయ పంచాంగం అనే పేరుతో వస్తుంది. మీరు ఎక్కడ కంప్యూటర్లో కొట్టుకుని ఉత్తరాభద్ర వస్తుందా? పూర్వభద్ర మాత్రం రాదు, పూర్వభద్ర కాదు. ఉత్తరాభద్ర నక్షత్రం అది మీనరాశి. కనుక అనుకూల పరిస్థితులు రావాలంటే ఏమైందంటే, జన్మరాశి ఏదైతే ఉందో జన్మరాశి కొంచెం దిగువన కిందగా కుజరాహుల కలయిక కలిసిన కారణంగా ఒక్కోసారి చిన్నపాటి ఆలస్యాలంటూ జరుగుతుంటాయి. దానికి ప్రత్యేకంగా శనివారం కానీ తప్పితే ఆదివారం కానీ రాహుకాల సమయంలో మౌనం పాటించడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక ఫోన్ పెట్టేసి నిశ్చింతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మా బాబు గురించి అండి. ఓకే, ఆయన పుట్టిన తేదీ అండి? June 1, 1976 అండి. ఓకే, June 1వ తేదీ 1976. టైం అండి? టైం పొద్దున 7:20, 7:30 తెలీదండి. 7:20 అనుకుంటా. ఓకే, 7:20, 7:30 మధ్యలో అంటున్నారు. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే బాబు అంటే మాకు ఇల్లు వదిలేసి అద్దెంట్లో ఉంటున్నామండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇల్లు వదిలేసి అద్దెంట్లో ఉంటున్నారు. గురుగారు నమస్కారం. ఇప్పుడు లైన్లోకి వచ్చారు. మీరు టీవీ చూడకుండా పక్కన మాట్లాడండి. చూడట్లేదు. బొమ్మ కనపడంగానే నమస్కారం అంటున్నారు. లేదండి, చూడట్లేదు గురుగారు. కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయండి చాలా. అమ్మా, ఇప్పుడు ఒక విషయం వద్దాం. ఇప్పుడు అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు, బాగానే ఉంది. అసలు ఇల్లు వదిలేసి అద్దె ఇంట్లోకి వచ్చారంటే అసలు ఇంటి వాటర్ ప్రాబ్లము అసలు బాగోలేదండి. అసలు వాటర్ కొనేసుకుంటున్నామండి, వేలు పెట్టి. ఓకే, వేలు పెట్టుకొని వస్తున్నారు. అవునండి, అందుకనేసి సరే అదే డబ్బు అద్దెంట్లో ఉంటామనేసి మనవరాలు స్కూల్ దగ్గర కొంతకాలం తర్వాత గేదె పాలే చీప్గా వస్తాయి, నీళ్ళ కంటే కూడా. ఆ రోజులు కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి. అయితే అమ్మా, ఇప్పుడు అబ్బాయి యొక్క జాతక విషయాలు పునర్వసు నక్షత్రం చూసుకుంటారమ్మా? అవునండి, పునర్వసి అన్నారు. అనేది ఉన్నమాటే. ఇక పునర్వసు నక్షత్రం జన్మించిన జాతకులు అనుకూల పరిస్థితులు రావటానికి కొద్దిపాటి ఒక 9 లేక 10 మాసాల సమయం పడుతుంది. ఈ 9-10 మాసాల తర్వాత అనుకూల పరిస్థితి వస్తాయి. 2016వ సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ వారం నుంచి డెవలప్మెంట్స్ అంటూ స్టార్ట్ అవుతుంటాయి. మీ మనసులో ఉన్నటువంటి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అన్ని ఆలోచనలకు చెక్ పెట్టేటువంటి రోజులు దగ్గరికి వచ్చే సంవత్సరం ఆగస్టు దాటితే, ఆగస్టులో మరొక 2 గ్రహాల కలయికలు ఉన్నాయి. రవిశనులాగే కుజశనులు ఉంటారు. అది దాటితే అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తామా. మీ బాబు శుక్రవారం, బుధవారం, సోమవారం 3 వారాలు అనుకూలమైన రోజులు కాదని గుర్తుంచుకోండి. మిగతా వారాలన్నీ కూడా చక్కగా అనుకూలంగా మీ బాబుకు ఉంటాయి తల్లి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో.
హలో చెప్పండి. మేము ఇక్కడ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నామండి. ఓకే అండి. మా అమ్మాయి 17/10 అక్టోబర్ 17 1993. ఓకే 1993. టైం అండి? పొద్దునే 6 అండి. 6. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా మా అమ్మాయి బీటెక్ అయిపోయిందండి. ఓకే. జాబ్ కొరకు ప్రయత్నం చేస్తున్నాము. ఓకే ఓకే మీ పాప బీటెక్ అయిపోయింది, జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ప్రయత్నాలు త్వరలో సఫలీకృతమవుతాయి. విశాఖ నక్షత్రంలో జన్మించిన జాతకురాలు శుక్రవారం మాత్రం ప్రయత్నాలు చేయకుండా, సోమవారం ప్రయత్నాలు చేయకుండా మిగిలిన వారాలంతా ప్రయత్నాలు చేస్తుండండి. అనుకూల పరిస్థితులు వస్తాయి. ప్రస్తుతం జరిగేటువంటి ఏలినాటి శని పరోక్షంగా అటు విద్యాస్థానం, ఆరోగ్యస్థానం, ఇతర స్థానం అన్ని స్థానంలో డెవలప్మెంట్స్ అన్ని మీ పాపకి ఇస్తుంది. దిగులు చెందకండి. ఓకే నెక్స్ట్ కాల్ చూస్తామండి. హలో. హలో. హలో చెప్పండి. నా పేరు శారద. శారద గారు చెప్పండి. లేదండి, డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఓకే ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మా శారద గారు? నా గురించేనండి. నా పేరు జన్మనామం నాగశేషం. సరే ఏ నామం సరే, మనం ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. మీ మాటలు వింటే చాలా. మీ మాట జన్మనామం కంటే ఎక్కువ పవర్ఫుల్ తల్లి. ఇంతకీ మీ వయసు ఎంత? 57వ సంవత్సరం అని ఉంది. మీరు హైట్ ఎంత ఉంటారు? 5'5" ఉంటాను. ఉప్పు ఎక్కువ తింటారా, కారం ఎక్కువ తింటారా? ఉప్పు ఎక్కువ, కారం తింటానండి, ఇప్పుడు పడడం లేదు. ఓకే ఓకే ఇంతకీ ఏంటమ్మా మీ సమస్య ఏంటి? నాకు ఎప్పుడు ఆందోళన, గురించి ఆలోచన ఎక్కువ. శారద గారు ఆందోళన పడితే ఏముంటుందమ్మా? ఆందోళన పడకూడదు. మీకు సొంత ఇల్లు ఉందా? అబ్బాయిది అపార్ట్మెంట్ ఉందండి. ఓకే 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 మీకేమన్నా మోకాళ్ళ దగ్గర నుంచి అరికాళ్ళు కానీ లేక పిక్కలు కింద పెయిన్స్ లాంటివి ఏమి రావా? కుడి పక్క కొంచెం నడుము దగ్గర నుంచి కొద్దిగా కింద వరకు నొప్పి వస్తుంది. ఓకే డాక్టర్ చూపించుకున్నారా? మా శారద గారు ఆందోళన ఉంటుందండి నాకు. ఏం లేదు, మీరే ఆందోళన పడద్దు. ఆందోళన ఏముంది? ఇప్పుడు యద్భావం తద్భవతి. నేను ఇప్పుడు చెబుతున్నాను, 7 గంటల కాగానే ఇక్కడి నుంచి పెట్టాబేడ సొత్తుకుని బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఆ తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏదో ఉంటుంది. అట్లనే భగవంతుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రాసేస్తాడు, సన్నగా రాస్తాడు, కంటికి కనపడిన రీతిలో. కొంతమందికి మాత్రమే కనబడతాయి. కనుక మీరేం ఆందోళన చెందకండి. ఆందోళన తొలగి మంచి సుఖ సంతోషాలు ఇచ్చేట్టుగా నాకు కనబడుతున్నారు. మీరు టీవీ చూస్తూ అక్కడ కనబడుతున్నారు కనుక ఆ అక్షరాలు కనబడుతున్నాయి, స్పష్టంగా కనబడుతున్న తల్లి. మీరు ఆందోళన అసలు పడకండి, వైద్యుని చూపించుకోండి. అయితే ఏంటంటే అమావాస్య రోజు మాత్రం, ప్రతి అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రం కొంచెం పెరుగన్నం తినండి. ఇంకా వేరే ఇతర భోజనాలు, సాంబార్లు, చట్నీలు, కూరలు ఏమి లేకుండా పెరుగన్నాన్ని కొంచెం మిగడ పెరిగితే మరీ మంచిది. ప్రతి అమావాస్య రోజు మధ్యాహ్నం పెరుగన్నం మాత్రం తినండి. శారద గారు చక్కటి అనుకూల పరిస్థితులు వస్తాయి. కొంచెం డాక్టర్కి మాత్రం చూపించుకోండి. ఓకే నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి చెప్పండి. నా పేరు మల్లికార్జునరావు అండి. మల్లికార్జునరావు గారు చెప్పండి. అబ్బాయి గురించి ఓకే ఆయన పుట్టిన తేదీ అండి? 29/1/2009 అండి. 2009. టైం అండి? సారీ 2009 కాదండి, 2008 అండి. 2007. టైం అండి? ఇంకా టైం వద్దు, నేను లాగిస్తా. అయ్యా మల్లికార్జున గారు, ఇంతకీ మీ బాబు ఏం చదువుకుంటున్నాడు? మా బాబు ఇప్పుడు 3rd క్లాస్ చదువుతున్నారు. థర్డేనా లేకపోతే సెకండా? అది గమనించిందండి. 9 నుంచి 10, 10 నుంచి 8 నుంచి 7కి వచ్చారు. లేదు సార్, థర్డే. మల్లికార్జున, ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? సార్ నేను డ్రైవర్ సార్. మైసూర్ పాక్ అంటే ఇష్టమా మీకు? సార్ మైసూర్ పాక్ తెలుసు కదా, ఇష్టమా? ఎవరికండి? నాకే స్వామి, నీకేనే బాబు. నాకు ఇష్టమే సార్. ఇష్టమేనా? అయితే డ్రైవర్ అంటే ఏది? స్కూల్ బస్సులకు డ్రైవరా, లేకపోతే లారీలకే, లేక ఆర్టీసీ వారి వాహనాలకే, ఎట్లా? లేదు సార్, ప్రైవేట్ వాహనాలు అండి. రైట్ రైట్ ఏదైనా కొంచెం జాగ్రత్తగా తోలి 10 మందిని కాపాడాల్సిన బాధ్యత ముందు ప్రభుత్వం మీ మీదే వేసేసిందట. నాకు నిన్ననే మోడీ గారు చెప్పారు. అసలు డ్రైవర్లకి ఎక్కువ భద్రత అంటూ ఉండాలి. భద్రతా వారోత్సవం జరుగుతుంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉండడానికి ప్రయత్నం చేయి. అయితే మైసూర్ పాక్ ఎందుకు చెప్పానంటే, మైసూర్ పాకు ప్రతి ఆదివారం సాయంకాలం రాహుకాల సమయంలో మల్లికార్జున గారు మీరు మైసూర్ పాక్ లైట్గా కొద్దిగా తింటూ ఉండండి. పిల్లకాయలు పక్కన ఉంటే పిల్లలు కూడా పెడుతూ ఉండండి. మీ పిల్లలు అందరి పిల్లలు కాదండి, పెడుతుండండి. డెవలప్మెంట్స్ వస్తుంటాయి. కొంత మీరు 10వ నెల, 9వ నెల, 8వ నెల, 2010 పుట్టాడు, 7 పుట్టాడు, 6 పుట్టాడు, ముందు మీరు కంట్రోల్ అయిపోతారు. ఆ తర్వాత మీ పిల్లకాయలు కూడా కంట్రోల్ ఉండడానికి అవకాశాలు అంటూ ఉంటాయండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. ఓకే. హలో. నమస్తే అండి, రాజమండ్రికి ఎస్ఎంఎల్ లక్ష్మి అండి. నేను నమస్తే లక్ష్మి గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తారీఖు 2/12/1992 అండి. ఒకసారి మళ్ళీ చెప్పరా అండి? 10:46 నిమిషాలండి. 10:46. ఒక్కసారి లక్ష్మి గారు ఒక్క నిమిషం, మళ్ళీ ఒక్కసారి డేట్ చెప్పరా అండి? 2/12/1992 అండి.
ఓకే, టైం రాత్రి 10:46 ఓకే. ఎవరి గురించి మా తెలుసుకోవాలనుకుంటున్నారండి? బాబు గురించి అండి. బాబు. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నానండి లక్ష్మి గారు? ఆ, మా వాడు బిడ్డకి అయిందండి. పై చదువులకి విదేశాలకు వెళ్దామనుకుంటున్నాడు. ఇక్కడ అక్కడ హైదరాబాద్ ఆంధ్ర మన ఇండియాలో ఏమైనా ఉద్యోగం వస్తుందా, లేకపోతే పైకి వెళ్ళొచ్చా, ఏంటి పైకి అది వార్త నిలబడింది. పైకి అంటే విదేశాలకమ్మా? చదువుదాం అనుకున్నాడు, ఇంకా చదివి వెళ్దాం అనుకుంటున్నాడండి. ఓకే, పూర్వభద్ర నక్షత్రం చూసుకుంటున్నారా? చెప్పండి సార్, ఏం చెప్పండి? చెప్పండి. పూర్వభద్ర చూసుకున్నా కానీ చెప్పండి, పార్వభద్ర చెప్తారు. ఓకే, మీ అభిమానం మా వీరాభిమాని నేను. వీరాభిమానా? ఇప్పుడు కదండి భక్తి ఛానల్ నుంచి వీరాభిమాని. మా కాలనీ అంతా మీ పూజలన్నీ నేను అన్ని చేయించేసాను. మళ్ళీ మీ ఛానల్లో కూడా అన్ని మాకు చెప్పాలని కోరుకున్నాను నేను. అయితే ఒక పని చేస్తానమ్మా, ఈ అభిమానులు ఎక్కువ ఉన్నారు, గార్గే పార్టీని పెడితే ముఖ్యమంత్రిగా చేస్తారా నన్ను? ఎందుకు మద్దతు ఆ పదవి తల్లి, అది చాలా కష్టమైన పదవి. అమ్మ, ఏదైనా అనుకూల పరిస్థితులు మీ బాబుకి చక్కగా రావటానికి కొంచెం, అయితే పైకి వెళ్ళాలన్నారు కదా, పైకి వెళ్ళాలి అని అంటే కొద్దిగా టైం పడుతుంది. అది ప్రతి శుక్రవారం కూడా రాహుకాలము, ప్రతి శుక్రవారం రాహుకాలం 10:30-12 వస్తుంది. ఆ టైంలో ఒక ఏలక్కాయ పై తొక్క తీసేసి లోపల గింజలు నాలి కింద పెట్టుకుని ఆ బాబుని అట్లా చప్పరిస్తుండే ఆ రాహుకాలం అంతా చప్పరించి, రాహుకాలం తర్వాత ఆ గింజను నమిలేయమని చెప్పండి, కొద్దిగా మంచిని తాగమని చెప్పండి. ఈ రాహుకాలంలో మాత్రం టీ కానీ కాఫీ కానీ తాగకుండా ఉంటే పైకి వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి, మంచి పరిస్థితులు వస్తాయి, తప్పకుండా వస్తాయి, అతి త్వరలో వస్తాయి. సిద్ధాంత్ గారు, నెక్స్ట్ కాల్ చూసే ముందర ఇందాక మనం ఓకే, అనుకున్నాం ఓకే, ఇవాళ మర్చిపోయాను. కాలర్స్ కి ఏం చెప్తున్నారండి? ఆ కనీసం ఒక ముందుకు 2-3 సాగిద్దాం. నిమిషాలన్నా కాల్స్ ఆపేసుకుందాం, కొంచెం ముందుకు సాగిద్దాం దాన్ని. ఇక ద్వాదశ రాశులు అంటూ ఉన్నాయి. ఈ ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా అనుకుంటారు, అందరం కూడా మీ మనసులైనా ఏ అంశాల మీద మనసు పెట్టాలి, మీకు తెలిసిన అన్ని విషయాల మీద మనసును జాగ్రత్తగా పెడుతూ ఈ ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. అంటే స్పెషల్గా మేషరాశి వారు ఏమిటంటే, వారి వేదాంత ధోరణిలో అప్పుడప్పుడు కోపం వచ్చి, నేను బతకటం వేస్ట్ అండి, ఎందుకండి అసలు బతకటం అనవసరం అండి, ఇలాంటి మాటల మీద ఆలోచనలు మాత్రం పెట్టకండి. సమస్యలు 1,000,000 సమస్యలు ఉంటాయి, 1,000,000 సమస్యలకి పరిష్కారం ఉంటాయి. కానీ మేషరాశి వారు మాత్రం వేదాంత ధోరణిలో మాత్రం నిర్ణయాల మీద మనసు ఎక్కువ పెట్టవద్దు. ఇకపోతే వృషభ రాశి వారు ఉన్నారు కదా, వృషభ రాశి వారు భార్య భర్త అన్ని విషయాల మీద జాగ్రత్తగా ఉంటుండాలా. ఇన్ అడిషన్ టు దాట్, వృషభ రాశి వారు భార్య మాట్లాడినా భర్తకు కోపం కానీ, భర్త మాట్లాడినా భార్యకు కానీ, ఇరువురు కూడా చిలక గోరింకలాగా ఉన్నారు. చిలక వేరు గోరింక వేరు, దానిదంటే ఇది పడదు, అది వేరు విషయం. కానీ ఏదో నానుడి చిలక గోరింక అంటుంటారనమాట. అయితే అలాగే ప్రేమ పక్షులు ఉంటాయి, జంటలు, వారు కూడా కొంచెం కోపతాపాలకు తావివ్వకుండా 11 మాసాలు జాగ్రత్తగా రాజీ ధోరణితోనే నడవాల్సి వస్తుంది. ఇకపోతే మిథున రాశి వారు ఉంటారు, వీరు అన్నీ చేస్తూ అన్ని అంశాల మీద దృష్టి ఉంచుతూ, ముఖ్యంగా ఫైనాన్స్, ఎవరికి ఎంత ఇవ్వాలా, ఎవరికి మనకి ఎంత ఇవ్వాలా, రుణ విషయాలు, శత్రు విషయాలు, కొంత అనారోగ్య విషయాలు, రుణ రోగ శత్రుత్వం, వీటి మీద ఎక్కువ దృష్టి ఉంచాల్సిన అవసరం మిథున రాశి వారికి ఉంది. ఇక కర్కాటక రాశి వారికి మాత్రం సంతానం ఏమిటి, వారి చదువుకుంటున్నారా, చదువుకోవట్లేదా, లేకపోతే ఇక్కడ వెళ్తున్నారా, లేకపోతే పిజ్జాలు తింటున్నారా, బజ్జీలు తింటున్నారా, అసలు ఏమి తింటున్నారు, తిని వారి యొక్క హెల్త్ ఎలా ఉంటుంది, మనం ఇచ్చేటప్పుడు సద్వినియోగం చేస్తున్నారా, లేకపోతే కాలేజీకి పోతున్నారా, కాలేజీకి పోవటం లేదా అనేటువంటి వాటి మీద కూడా మిగతా వాటితో పాటు దృష్టి ఎక్కువగా ఉంచాల్సిన అవసరం ఉంది. మిగతా రాశులు చాలా ఉన్నాయి కనుక కాలర్స్ కూడా ఉన్నట్టున్నారు, వారితో మాట్లాడి మిగతా రాశులు కూడా తెలుసుకున్నాం. ఓకే, తప్పకుండా నెక్స్ట్ కాల్ చూద్దాం అండి. హలో. హలో. హలో, చెప్పండి. నమస్కారం. నేను విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి మాట్లాడుతున్నానండి. ఓకేనండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం అండి. ఓకే, ఆయన పుట్టిన తేదీ అండి? 92 92 6 నెల 6వ తారీఖు. ఓకే, టైం చెప్పండి. టైము అంటే 4 గంటలకంటే 10 నిమిషాల్లో తెలియదు, 5 నిమిషాలు పొద్దున తెలియదు, రాత్రి 4 సాయంత్రం 4. అయితే సరే, ఇంకా మఖ నక్షత్రం, సింహరాశి, ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే అంటే ఇప్పుడు స్వామి మళ్ళా ఉన్నారు కదా బాబు స్వామి, నాకేం తెలుసు, మీరు చెప్తున్నారు. పర్వాలేదా? ఇక్కడ మాటమ్మా, ఇట్లాంటి అనుమానాలు ఎందుకు వస్తాయి తెలియదు, నాకు అర్థం కావట్లేదు. ఏ మాలలో ఉన్న ఇబ్బందిలే. ఇప్పుడు దేశంలో కొంతకాలం పోయిన తర్వాత 3,000,000 దేవతలకి ఇన్ని మాలలు అయితే ఉన్నాయి, అన్ని మాలలు వచ్చేస్తాయి. రకరకాల లాస్ట్లో కొంతకాలం కదంబ మాల అని పెట్టేస్తారు. ఈ కదంబ మాల ఏముంటుందంటే, ఏ స్వామి కావాలంటే ఆ స్వామి డాలర్ కింద తగిలించుకోవటమే, ఏ స్వామి కావాలంటే ఆ స్వామి డాలర్ తగిలించుకోవడం కదంబ మాల. కనుక మీకు అబ్బాయికి ఏమి ఇబ్బంది లేదు, మఖా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుడు, అనుకూల పరిస్థితులు వస్తాయి, సింహరాశి జాతకుడు. కానీ ఇప్పుడు ఏమిటంటే, రేపు రవిశనుల కలయిక కారణంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలా. ఇంతకీ మీతో పాటు ప్రేక్షకులు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సింహరాశి జాతకులు ఏం చేయాలంటే,
విద్యాస్థానం, ఉద్యోగ స్థానం, ఆరోగ్య స్థానం, వాహన స్థానం, గృహస్థానం మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకుండాలా. వాహనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ప్రతిరోజు వాహనం దిగంగానే వాహనం ఒకసారి నమస్కారం పెట్టుకుంటుండే, తప్పు లేదు. నేనైతే ఒక 400 కిలోమీటర్ జర్నీ చేసి ఇంటికి రాగానే కారు ఆపుతాను, పిల్ల బేడ అంతా పక్కన నిచ్చుతాను, చక్కగా వెళ్ళి అటు ఇటు చూసి ఎవరు లేకుండా చూసి చక్కగా తలగా బ్యానెట్ మీద పెట్టి నమస్కారం చేసుకుంటా. అది దేవుడా? దేవుడు కాదు, మనల్ని జాగ్రత్తగా తీసుకొచ్చాడు. మనలో చాలా కంట్రోల్గా నడిపాం, దాని జాగ్రత్త ఏమిటి అనుకోవచ్చు. కానీ ఒక్కోసారి టెక్నికల్ ఫాల్ట్ వచ్చి బ్రేక్ కనుక పడలేదు అనుకో, మన అంత జాగ్రత్త ఉన్నా లాభం లేదు. కనుక ఓ భగవంతుడా, ఈ వాహనం ద్వారా నన్ను జాగ్రత్తగా గమ్యించావు, మళ్ళీ శుభదర్శనం కార్యక్రమం అటెండ్ కావాలి కదా అని. అట్నే ప్రతి వారు కూడా సింహరాశి జాతకులు వాహన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, ప్రయత్నం చేయండి. ఇక కన్యారాశి జాతకులు సోదర విషయాలు కానీ లేక సోదరి విషయాలు కానీ కొంత నోరు దాటకుండా జాగ్రత్తగా పెదవిని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాలర్తో మాట్లాడి మిగతా రాసులు చేసుకుందాం. తప్పకుండా. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. నేను వైజాగ్ నుంచి అమ్మ, పార్వతి అమ్మ నా పేరు. మా ఓకే. పాప కోసం కనుక్కున్నాను. ఓకే. మళ్ళీ మీకు ఆవిడ లైన్ దొరికినట్టుందమ్మా పుట్టిన పార్వతమ్మ గారు. మా పాప కోసం కనుక్కున్నాను సార్. ఆహో, ఇప్పుడు వేరే వాళ్ళనమాట. మా అమ్మాయి కోసం అండి. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? మా బాబు పాప అండి. నేను అమ్మాయి బతికాం, రైట్. ఓకే. మీ పాప పుట్టిన తేదీ అండి? 8వ తారీఖు 3వ నెల ఓకే. సంవత్సరం అండి? 93 అమ్మ. 93. 93. టైం అండి? ఉదయం 7:05 పుబ్బా నక్షత్రం 2వ పాదం చూసుకుంటున్నాం సిద్ధాంతి గారు. ఓకే. పుబ్బా నక్షత్రం 2వ పాదం చూడండి, చూడండి. అదే అలాగే. నమస్తే స్వామి. నమస్తే నమస్తే. పార్వతమ్మ గారు సోమవారం నాడు జన్మించినటువంటి జాతకురాలు పూర్ణిమ. మా అమ్మాయికి మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో కనుక్కుందాం అని స్వామి. పూణేలో జాబ్ చేస్తుంది. నాకు శుభలేఖన పంపండి అమ్మా, వస్తాను. తప్పకుండా స్వామి. వస్తారు, తప్పకుండా వచ్చేస్తాను. పుబ్బా నక్షత్రం జన్మించినటువంటి జాతకురాలు మంచి అనుకూల పరిస్థితులు అంటూ ఉన్నాయి. విశేషమైనటువంటి లబ్ధి కలుగుతుంది. గురువారం నాడు కాకుండా మిగిలిన వారాలకే పంపండి. శ్రీనివాస్ గారికి కేర్ ఆఫ్ భారత్ టుడే ఒక లెటర్ పడేసేయండి, అలాగా వచ్చేస్తాను. ఎవరికి కనపడకుండా వచ్చేస్తా. కనపడితే మళ్ళీ పెద్ద ఇబ్బంది. ఏమి అంటే నేను కనపడ్డాననుకో వాళ్ళు మర్చిపోతారు, తల ఇట్టబోతుంది. సిద్ధాంత్ గారు ఆశ్లేష నక్షత్రానికి ఎట్లుంది అంటారు. దీనివల్ల బయటకు ప్రపంచానికి రాలేకపోతున్నాం తల్లి. ఏదైనా మీ అమ్మాయి ఫలితాలు చక్కగా ఉంటాయి, దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. రేపు రవిశనుల కలయిక వస్తున్నప్పుడు ఏదైనా చిన్నపాటి ఏదైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే వెంటనే మీరు సొంతంగా తిరిగితోటి పోయి ఒక మెడికల్ షాప్ పోయి మాత్రం వేసుకోవద్దు. డాక్టర్ దగ్గరికి పోయి వారి నిర్ణయాలని, డాక్టర్ చెప్పిన నిర్ణయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అమ్మా. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో హలో, చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే. వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేము. ఓకేనండి. మీరు? నా పేరు శైలజ మేడం. ఓకే శైలజ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే. మీరు పుట్టిన తేదీ అండి? అక్టోబర్ 13, ఓకే. 1992. అశ్విని నక్షత్రం, మేషరాశి. ఓకే. టైం అండి? 3వ పాదం అండి. పుట్టిన టైం? టైం 2:43. మధ్యాహ్నమా? హలో, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా జాబ్ విషయం, పెళ్లి విషయం. గురువు గారు మీకు చాలా పెద్ద ఫ్యాన్స్ మేము. అవునా? అయితే ఇంకా నేను ముఖ్యమంత్రి నిలబడతారు, ఇంకా తట్టుకోలేకపోతున్నాను తల్లి. అసలు గురువు గారు, వందనాలు మీకు. మా వద్దుగానే తల్లి, భగవంతుడు అక్కడ పెట్టేద్దాము. సరే, కృష్ణార్పణమస్తు. ఏదైనా మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి తల్లి. మీరు మాట్లాడిన తీరు చక్కగా ఉంది, బాగుంది. అశ్విని నక్షత్రం మేషరాశి జాతకులు ప్రస్తుతం జరిగేటువంటి అష్టమ శని 2017 మే 24వ తేదీ దాకా అష్టమ శని కనుక అష్టమ శని అంటే భయపడవద్దు. మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. కోరుకున్నటువంటి వ్యక్తి వస్తాడు. విశేష ఫలితాలు అంటూ వస్తుంటాయి. అయితే శనివారం మాత్రం పెండ్లి చూపులు వద్దు. ఆ శనివారం నాటి పెండ్లి చూపుల్లో ఎరుపు రంగు శారీ మాత్రం కట్టుకోవద్దు. పెండ్లి చూపుల్లో ఎరుపు రంగు కాకుండా ఏదో మీకు నచ్చినటువంటి వేరే ఇతర రంగులు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. దాంతోపాటు అటు ఉద్యోగ స్థితి కూడా మరొక 6 మాసాల తర్వాత నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో. హలో, చెప్పండి. నమస్తే. నమస్తే. లక్ష్మి. చెప్పండి లక్ష్మి గారు. అదే నా గురించి తెలుసుకోవాలని చేశానండి. ఓకే. మీరు పుట్టిన తేదీ, టైం అండి? 26/9/1986 అండి. ఓకే. నక్షత్రం అక్టోబర్. ఆరుద్ర నక్షత్రం. అమ్మా నాగలక్ష్మి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఇప్పుడు 30 ఇయర్స్ అండి. నాకు ఇంకా లైఫ్ లో సెటిల్మెంట్ లేదు. మా ఇంట్లో కూడా ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్ గా ఉంది. నేను MBA చదివానండి. ఇంతవరకు జాబ్ కానీ మ్యారేజ్ కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. అమ్మా ఎంబీఏ దాకా వినపడింది. MBA తర్వాత నుంచి వినపడలే. MBA వరకు చదివానండి, కానీ
ఇంకా జాబ్ కానీ మ్యారేజ్ కానీ ఏం లేదు. మ్మ్. అది సెటిల్మెంట్ ఇంట్లో కూడా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ గా ఉంటుంది. ఓకే 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 అమ్మ నాగలక్ష్మి గారు, ఒక చిన్న పని చేద్దాము. ఏం లేదు, ఒక 5-6 రోజులు ఓపిక పట్టండి. ఈ రవిశనుల యొక్క విశేషం అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రత్యేకంగా వివాహం కాకుండా దాదాపు 28 నుంచి 34 మధ్య అంటే ఎన్నో పరిహారాలు చెబుతూ వచ్చాను. అందులో ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు కావచ్చు, స్వాతి నక్షత్ర జాతకులు కావచ్చు, శతభిష నక్షత్ర జాతకులు కావచ్చు, అంటే రాహు నక్షత్రాలు జన్మించిన జాతకులు, అలాగే కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని మఖ మూల నక్షత్రాలు జన్మించిన జాతకులకి ఒక మంచి పరిహారం తెలియజేస్తున్న ఆ పరిహారం పాటించడం ప్రయత్నించండి. అంతవరకు ఏంటంటే ప్రతి శనివారం కూడా రాహుకాలం 9 to 10:30 వస్తుంది కనుక రాహుకాలంలో మౌనం పాటిస్తుండండి. డెవలప్మెంట్స్ అంటూ వస్తుంటాయి. మంగళవారం అనుకూలమైన రోజు కాదు. ఎరుపు రంగు బట్టలు ధరించకుండా జాగ్రత్తలు పడండి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం అండి. హలో, మా అమ్మాయి గురించి మాట్లాడాలనుకుంటున్నామండి. ఓకే చెప్పండి. ఆవిడ పుట్టిన తేదీ అండ్ టైం అండి? మా అమ్మాయి 95/20 ఓకే, ఫిబ్రవరి అండి. ఫిబ్రవరి. టైం అండి? నైట్ 9:35. రాత్రి 9:45. అవునండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నామండి. అమ్మా, నాకు చిన్న డౌట్ వచ్చింది. మీరు వెత్తడం మా అమ్మాయి చాలా బాగా మాట్లాడారు. 95/25 అన్నారు. ఇది ఏం లెక్క? ఇప్పుడు డేట్ ఎంత? ఏజ్ 20 అండి. డేట్ 20. తర్వాత నెల ఎంత? ఫిబ్రవరి. ఫిబ్రవరి. సంవత్సరం 95. 95. అదే హాయిగా. హలో, 96. రామచంద్ర, కాదండి 96. ఎలా చేద్దాం తల్లి? ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? వివాహం. అవునండి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ప్రైవేట్ జాబ్ చేస్తారండి. 25,000 వస్తాయా నెలకి? ఆ? 25,000 డబ్బులు వస్తాయమ్మా జీతం? అంత రాదండి. మీ ఇంట్లో ఫ్యాన్లు బాగా గిర్రం తిరుగుతాయా, కొంత తేలిక శబ్దం చేస్తూ తిరుగుతున్నాయా? శబ్దం చేస్తుందండి. మరి రిపేర్లు చేయించలేదు? సిద్ధాంతి గారు, మీకు మా ఫ్యాను శబ్దం చేస్తూ తిరుగుతుంది, మీకు ఎట్ట తెలుసు అంటే కనబడుతున్నది, ఇల్లు అంతా స్పష్టంగా కనబడుతుంది. బర్రా బర్రా రాత్రి పడుకుంటే నాలాంటి వాడు పడుకోలేడు. మరి రేపు అల్లుడు వస్తే ఎట్లా పడుకుంటాడు? చెప్పండి అమ్మా. కనుక ఇప్పుడు మీరేం చేయాలి అంటే నిమ్మకాయ పచ్చడి కొద్దిగా ఆదివారం పూట తినండి. నిమ్మకాయ పచ్చడి ఆదివారం పూట, అది అద్భుతమైన ఆహార వేదం. నేను సరదాగా మాట్లాడుతూ అనుకోవద్దు. శాస్త్ర ప్రమాణాలని గుర్తించి మాట్లాడుతున్న వ్యక్తిని నేను. 40 సంవత్సరాల అనుభవంతో మాట్లాడుతున్నా. ఆదివారం పూట కొంచెం నిమ్మకాయ పచ్చడి ఉంది, తర్వాత ఫ్యాను. నిమ్మకాయ పచ్చడి మీరు తినాలనుకోండి, ఫ్యాన్ శబ్దం ఆగిపోతుంది. ఎట్లా ఆగిపోతుంటే మీ అంతటి మీరు ఒకరోజు మీకు విసుగు పుడుతున్న శబ్దానికి పోయి రిపేర్ చేస్తారు, లేదా కొత్త ఫ్యాన్ తెస్తారు. ఆ తర్వాత అనుకూల పరిస్థితులు వస్తాయి. అమ్మాయి వివాహం అవుతుంది. దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, నమస్కారం సార్. హలో చెప్పండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? గడప నుంచి సార్. హలో చెప్పండి, మీ వాయిస్ క్లియర్గా లేదు. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి సార్. ఓకే, మీరు పుట్టిన తేదీ టైం చెప్పరా? 7వ తారీఖు 2వ నెల 1982 సార్. 7వ తారీఖు 2వ నెల 1900. అయ్యా, ఒక మాట, మనం లైన్లోకి వద్దాం. ఇప్పుడు యాంకర్ పార్ట్ పక్కన పెట్టేది, ఇంకా నా పార్ట్కి వచ్చేద్దాము. అసలు ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నా మీరు? 82 సార్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? గొల్లపురం అండి, తూర్పుగోదావరి. తూర్పుగోదావరి. ఏం చేస్తుంటారో? ఏం చేస్తున్నాం, వ్యాపారం చేస్తుంటాం సార్. కలిసి వస్తున్నాం సార్. వెనక పడుతుంటాం సార్. ఏం వ్యాపారం? కాయగూరల వ్యాపారం, రియల్ ఎస్టేట్. నాకు ఏదైనా భాగం ఇస్తారా? మీ వ్యాపారం బ్రహ్మాండంగా పెడతాను. 5 పైసలు వాటా ఇస్తారా? 5 10 పైసలు తీసుకుని సార్. మాకు బాగుంటుంది. సరే, ఏది ఏమైనా ఒక పని చేయండి. ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. మంగళవారం అంటే ఆంజనేయ స్వామి చక్కగా పూజలు చేస్తుంటారు. కనుక ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి పోండి, చక్కగా కూర్చోండి. ఓ భగవంతుడా, ఆ తోక ఏదైతే ఉందో ఆ తోక నా నెత్తిన పెట్టవయ్యా, నేను బాగా విజృంభించాలా అని నమస్కారం చేసుకోండి. ఇంకా చేయాలంటే ఆ పూజారి దగ్గరికి పోయి ఆ పుష్పం ఇచ్చి ఆ తోకకు తగిలిచ్చి ఆ పుష్పం పూజారి చేత నెత్తిన పెట్టించుకోండి. నేను తమాషా చెప్పడం కాదు, చాలామందికి కొన్ని ముఖ్యంగా సమయం వచ్చిన చెప్తాను. ఆంజనేయ స్వామి తోకకి మంచి పుష్పం, సుగంధ పరిమళం వచ్చేటువంటి పుష్పాన్ని అలా తగిలించి పూజారి గారి చేత తగిలించి ఆ తెచ్చి శిరస్సుని పెట్టేసి ఆ పూజారి గారికి నమస్కారం, ఆడికి ఏదో మీకు తోచినటువంటి దక్షిణ తాంబూలాలు ఇవ్వండి. ప్రతి మంగళవారం చేయండి. అట్లా చక్కటి పరిస్థితులు మీకు వస్తాయి. డెవలప్మెంట్ కూడా మీకు జరుగుతుంది. ఇకపోతే
తులారాశి వారికి ఒక విషయాలు మనం ఎలా ఉంటాయంటే, తులారాశి వారికి అన్ని విషయాలతో పాటు కొంత ఆర్థిక సంబంధమైన లావాదేవీలు కానీ, మాట్లాడే తీరు కానీ, లేకపోతే కుటుంబ వ్యవహారాల మీద కానీ కొంచెం కమాండింగ్ లేకుండా జాగ్రత్తగా అన్ని విషయాలు ఆలోచిస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అసలు కారణంతో మాట్లాడి తెలుసుకుందాం. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. హలో, చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. మా పాప గురించి తెలుసుకోవడానికి చేసామండి. ఓకే, ఆవిడ పుట్టిన తేదీ, టైం అండి? డేటు 27/6/2012 అండి. ఓకే, టైం అండి? ఈవినింగ్ 4:30 అండి. ఓకే ఏం అమ్మా, తెలుసుకోవాలనుకుంటున్నారండి? యూకేజా ఎల్కేజా తల్లి? ఇంకా కేజీకి రాలేదా? LKG అండి పాప. పాప ఎల్కేజీ. ఇప్పుడు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఎంబీఏ చేస్తున్నారా? అదే అట్లా పాప పుట్టిన 2 months కి మేము బిజినెస్ స్టార్ట్ చేసామండి. నా గోల్డ్ మొత్తం పెట్టేసి పోయిందా? పాప పేరు మీద పెడితే పార్ట్నర్ మోసం చేస్తాడు, మొత్తం బంగారం మొత్తం పోయింది. నేను ఒప్పుకోను, నేను మాత్రం సస్యమని ఒప్పుకోను. పాప పేరు మీద పెడితే ఏంటమ్మా ఆలోచన? చాలామంది పాప పేరు అబ్బాయి పేరు పెడతారు, ఎక్కడ ఎవరి దగ్గర పోతారు చిలక పరిస్థితి చెప్పేవాడికి. వాడికి ముందే మీరు చెప్పేస్తారు, మా పాప పేరుతో పెట్టామంటే బంగారం పోయిందని. ఓ మీకు శాపం తగిలింది అనేస్తాడు. ఓ ఏడుస్తూ కూర్చుంటారు. మీ జాతకంలో లోపం ఉండి, మీ వారి జాతకంలో లోపం ఉండి అది పిల్లెత్తకపోయింది తప్ప పాప వల్ల కానే కాదు. కనుక మీరు ఏం చేస్తారంటే అనుకూల పరిస్థితులు వస్తాయి. చిన్నపిల్లల పేరుతో ఇట్లా వ్యాపారాలు పెడితే ఎవడో ఒక పనికిమాల మాట అనేస్తారు, మానసికంగా చాలా వ్యధన పొందుతారు. చిన్నపిల్లల పేర్లతో పెట్టవద్దు. ఇంతకు మీ పాప చాలా అదృష్టవంతురాలు, బంగారం అయిపోయింది, మీరు పోలే, చాలా సంతోషంగా ఉన్నారు. కనుక జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి, మంచి వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి. కనుక ఈ పిల్లల పేరుతో పెట్టి అక్కడ ఏదైనా జరిగిన తర్వాత రేపు పొద్దున ఉత్తరోత్తర నీ ముఖం నీ పేరుని పెట్టాను, నా గతి ఇట్ట పట్టిందని వాళ్ళు 4 మాటలు అంటారు, వాళ్ళ మనసులో పెట్టుకుంటారు. ఆ తర్వాత వారు పెద్ద అయిన తర్వాత మనకు పట్టి అన్నం కూడా పెట్టరు. ఎందువల్ల? ఏదో ఒక మాటలు అనేస్తారు. కనుక ఇలాంటి వద్దమ్మ. మీ జాతకాలం లోపాలని పిల్లల మీద మాత్రం దయచేసి నెట్టవద్దు. కార్యక్రమం ముగించే ముందర సిద్ధాంత్ గారు ఇందాక రాసుల గురించి చెప్తున్నారు, అది ఒక్కసారి. ఓకే, వీలైనంత వరకు 2 నిమిషాలు లాగేస్తాను, సమయం కూడా దాటిపోతున్నది. ఇక వృశ్చిక రాశి జాతకులకి వీలైనంత వరకు మానసిక శారీరక సంఘర్షణ కొంచెం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కనుక ఆ మానసిక శారీరక సంఘర్షణ వచ్చినప్పుడు వీలైనంత వరకు ఏం చేయాలంటే కామ్గా కూర్చోవాలి. ఎదుటి వారి మీద కత్తులు దుద్దాం, అది దుద్దాం, ఇది దూద్దాం అనేటువంటి ఆలోచనలు మాత్రం వద్దు. ఇక ధనురాశి జాతకులు ఉన్నారు. ధనురాశి జాతకులు వీళ్ళ ఆలోచన అంతా ఎట్లా ఉంటుందంటే, పోయినసారి అక్కడ పోయినా ఒక 500 రూపాయలు వేస్ట్ అయిపోయింది, ఇక్కడ పోతే 1000 రూపాయలు వేస్ట్ అయింది, ఆ 1000 ఎందుకు పోయింది, 500 ఎందుకు పోయింది, ఈ ఖర్చుల గురించి మనసులో బాధపడుతుంటారు. గత జరగవలసింది జరిగింది అంతే. వీళ్ళంతా ఇకపై జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి. అక్కడ అన్ని వేలు పోయినా ఇక్కడ ఇన్ని కోట్లు పోయినాయని మన ధనుసు రాశి జాతకులు అనుకోకూడదు. అలాగే మకర రాశి జాతకులకి మనకు ఎంత వస్తుంది, ఎంత పోతున్నది, ఎవరికి ఎంత ఇవ్వాలా, ఎవరు మనకి ఎంత ఇవ్వాలా, కనుక దీనికి లెక్క జమ పత్రం గిత్రం ఉందా, అన్నీ ఉన్నాయా లేవా అనేటువంటి అంశాల మీద ఉండాలా. బయటికి వెళ్ళేటప్పుడు ప్యాకెట్ కింద ఏమైనా హోల్ ఉందా, లేకపోతే మనీ పర్స్ ఉందా, మనీ పర్స్ కూర్చుంటే పక్కకు పోతున్నదా, ఇలాంటి వాటి మీద ఆలోచన అంటూ ఉండాలి. ఆ తర్వాత ఉన్నటువంటి కుంభరాశి జాతకులు వీళ్ళ యొక్క విశేషాలు ఏంటంటే, కుంభరాశి జాతకులకి నిద్ర లేచి మొదలుకొని పండ్లు తోముకున్న దగ్గర రాత్రి దుప్పటి తన్ని పడుకునే వరకు ప్రతి విషయం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తుండాలి. చివరిగా ఉన్నటువంటి మీనరాశి జాతకులకి తండ్రి విషయంలో వారు కోప్పడినా కూడా శిరోధార్యంగా భావిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. మిగిలినటువంటి టైంలో ఇంకా మనం మంచి విషయాలు రవిశనుల కలయిక ప్రభావ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు సిద్ధాంత్ గారు, నమస్కారం. చూశారు కదండి, ఇది ఈనాటి శుభదర్శనం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.